ఈ సమావేశాన్ని పెట్టండి సార్. ఒక పని చేద్దాం మరి భాషను ఈ సన్మానాన్ని కాసేపు ఆపేసి భోజనం చేద్దాం. సభా అధ్యక్షులు బుక్యా బాబు, పదవీ విరమణ పొందుతున్న పొడుగు నర్సయ్య సార్కి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నర్సయ్య సారు ఏ బాధ్యత ఉపజెప్పినా పట్టుదలతోని 24 hours చేయమంటే చేస్తాం, మార్నింగ్ ఈవినింగ్. ఇక్కడ కూడా రిజల్ట్ కూడా నేను వచ్చిన కానించి నేను 2015 నుంచి మైబాద్ జిల్లాలో డొర్రగల్ వాటం చేసినాను. ఇక్కడ ఏటంలో 5 సంవత్సరాలు చేసిన. ఇప్పుడు సంవత్సరంలో డిప్యూటీ డీగా సంవత్సరం చేస్తున్నా. డ్యూటీ విషయంలో ఏదైనా చెప్తే ఖచ్చితంగా సంఘాలు కానీ విలేకరులు కానీ ఏదైనా విషయాలు చెప్తే ఈ పని కొద్ది కఠినం ఉంది, ఈ సమస్య జటిలం ఉంది చేయమంటే నర్సయ్య సార్ 5 నిమిషాల్లో ఆ విషయాన్ని పరిష్కరిస్తే గుణం ఆయనకి, డ్యూటీ మైండ్ అనేది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పదవి విరమణ అనేది ఉద్యోగం వచ్చినప్పుడే తెలిసిపోతుంది కాబట్టి తప్పని పరిస్థితి. నర్సయ్య సార్ మన వచ్చిన బాబు గారికి కూడా అదేవిధంగా సహకరించి ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ 126, 127, ఇప్పుడు 136 10th క్లాస్ రిజల్ట్ 100%. పోయినసారి ఒకే అమ్మాయి ఫెయిల్ అయింది, ఈసారి కూడా ఒకే అమ్మాయి ఫెయిల్ అయింది. ఆ రిజల్ట్ తేవడానికి కూడా నేను కూడా ఆ విధంగా సపోర్ట్ చేసి రిజల్ట్ తేవడానికి ఆయనకు తోడ్పాటుగా చేసినాం. కాబట్టి హెడ్ మాస్టర్ సీట్ ఉంటేనే ఎంతో ఓపిక ఉండాలి. ఓపిక లేని ఆ సీట్లు అందరినీ సమన్వయం కోఆర్డినేషన్ చేసుకోలేము. ఇక మీరు అందరూ అన్నట్టుగా ఎంతో ఓపిక ఓదారు పన్నీ ఉన్నాయి. కానీ మనము ఒక్కోసారి ఏమైనా అనేక కుటుంబ పరంగా చాలా నష్టపోయాం. ఇంట్లో ఉండడం తక్కువ, బల్లె ఉండడం ఎక్కువైపోయింది. ఫ్యామిలీ తక్కువ పట్టించుకోవడం బాగోలైనా వాళ్ళు కష్టపడి వంతన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనము ఈ జీవితంలో హెడ్ మాస్టర్ పోస్టు చేస్తే సాధకమైంది అనే ఆనందం ఉంది. అప్పుడే నా సర్వీస్ అయిపోయిందా అని అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంకా చాలా చేస్తే బాగుండేమో అని ఇంకా ఆశ ఉంది. కానీ దానికి సమయం ఆసన్నమైంది, దాన్ని ఏం చేయలేము మనము. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ యొక్క మన యొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళగలనా, అండగా ఉంటాను. ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా